జనరల్‌గా మన దగ్గర చాలా సార్లు బాయ్‌కాట్ చైనా ప్రొడక్ట్స్, బాయ్‌కాట్ టర్కీ ప్రొడక్ట్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. మొన్న జరిగిన రీసెంట్‌గా పాకిస్తాన్ వార్‌లో ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా బాయ్‌కాట్ టర్కీ అని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్‌కు టర్కీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి. అయితే ఇక్కడ మనము ఎందుకు బాయ్‌కాట్ క్రికెట్ అనొద్దు. ఎందుకంటే క్రికెట్ అనేది మనది కాదు. క్రికెట్ అనేది మనది కాదు. మన దేశంలో ఉన్నటువంటిది పుట్టినటువంటిది కాదు. మనకు సంబంధించినటువంటి క్రికెట్ కాదు. కానీ క్రికెట్ మన దగ్గర చాలా ఇంపార్టెన్స్ ఉంది. క్రికెట్ అనేది ప్రత్యేక మతంగా వర్ణిస్తుంది. ఈ క్రికెట్ వల్ల మన భాష మన 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 గేమ్స్ అయినటువంటి చదరంగము, కబడ్డీ, హాకీ ఇవన్నీ మన నేషనల్ గేమ్, ఇవి మన గేమ్స్ ఇవన్నీ. వీటికి గుర్తింపు లేకుండా పోతుంది. తెల్లారు లేస్తే చదరంగం మా దగ్గర పుట్టింది, కబడ్డీ మా దగ్గర పుట్టింది, ప్రపంచానికి చదరంగాన్ని అందించినటువంటి దేశం మా భారతదేశం అని చాలామంది గొప్ప గొప్ప మాట్లాడతారు. కానీ ఆ చదరంగము ఇదే క్రికెట్‌లో ఐపీఎల్ ఆర్‌సీబీ గెలిచినప్పుడు ఐపీఎల్ సందర్భంగా ఆర్‌సీబీ కప్ గెలిచినప్పుడు అక్కడ గుకేష్ అనేటటువంటి వ్యక్తి చదరంగంలో గెలిచిండు. కానీ గుకేష్ చదరంగంలో గెలిచినప్పుడు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత కన్నా ఐపీఎల్ ఆర్‌సీబీకి ఇచ్చిర్రు. ఐపీఎల్ మనది కాదు. ఐపీఎల్ వల్ల అక్కడ కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి సంతోషకరమైనటువంటి హ్యాపీనెస్ సందర్భంలో 11 మంది చచ్చిపోయినరు. అక్కడ నష్టం కలిగింది. ఇక్కడ క్రికెట్ వల్ల తొక్కిసలాట జరిగి జనాలు చచ్చిపోయినరు. ఫస్ట్ నష్టము. క్రికెట్ వల్ల మన దేశంలో ఉన్నటువంటి రియల్ మన ఆటలు మరుగున పడిపోతున్నాయి. కబడ్డీ కావచ్చు, చదరంగం కావచ్చు, హాకీ కావచ్చు. ఇదొక నష్టం. మన దేశానికి చెందినటువంటి ఆటలు పెరుగుతలేవు, అంటే ప్రభలోకి వస్తలేవు. ఇదొక నష్టము. అంటే క్రికెట్ వల్ల మనకు నష్టం జరుగుతుంది కదా, మరి ఎందుకు క్రికెట్ బాయ్‌కాట్ అని అనొద్దు అని నా క్వశ్చన్. మనకు నష్టం చేసే పాకిస్తాన్ ప్రొడక్ట్స్ బాయ్‌కాట్ అంటాం, ఓకే. మనకు నష్టం చేసే చైనా మొబైల్స్, చైనా సామాను బాయ్‌కాట్ అంటాం, ఓకే. మరి మనకు నష్టం చేసినటువంటి మొన్న తొక్కిసలాట చనిపోయినారు కదా, నష్టం జరిగింది కదా, మరి బాయ్‌కాట్ అనే ట్యాగ్ లైన్ రావాలి కదా సోషల్ మీడియాలో, వస్తలేవు. దాని తర్వాత మనకు ఆల్రెడీ మన దేశకు సంబంధించినటువంటి చదరంగం కావచ్చు, ఇవన్నీ మరుగున పడేస్తుంది కదా క్రికెట్. గల్లీలో చూస్తే ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడతారు. క్రికెట్ని ఏమన్నా అంటే ఇక నన్నే తిట్టినట్లు నేనే అన్నట్లు పెద్ద ఇది చేస్తారు. మొన్న జరిగిన ఆర్‌సీబీ ఐపీఎల్లో ఫైనల్ గెలిచినందుకు ప్రతి ఒక్కడు రోడ్ల మీదకి వచ్చి బీర్ బాటిల్ పట్టుకొని, మందు బాటిల్ పట్టుకొని ఊగిపోతున్నారు ఆర్‌సీబీ అదని చెప్పేసి. అట్లా నీ ఇంట్లో ఒక సొంత అన్ననో, తమ్ముడో, చెల్లెలో, అక్కనో కలెక్టర్ అయితే కూడా మరి అంతగానం ఆనందం పడతాడో లేదో కానీ, తనకు సంబంధించినటువంటి సొంత వాడే కలెక్టర్ అయితే కూడా అంతగానం ఎగ్జైట్మెంట్ ఉంటుందో లేదో కానీ, ఏదో ఆర్‌సీబీ గెలిస్తే మాత్రం అంతగానం ఎగ్జైట్మెంట్ అయిపోయాను. అయితే సరే, మనం ఫస్ట్ కాన్సెప్ట్కి వచ్చేతాము. ఎందుకు బాయ్‌కాట్ చెప్తలేరు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారీ ఆర్థిక విధానం యొక్క కాన్సెప్ట్. ఏంది పెట్టుబడిదారీ అని అన్నప్పుడు, క్రికెట్ అనేది ఒక పెద్ద ఎకానమీ ఉన్నటువంటి, పెద్ద ఫండ్స్ ఉన్నటువంటి, పెద్ద డబ్బులు ఉన్నటువంటి, ధనవంతమైనటువంటి ఒక టీమ్గా మనకు ఒక కాన్సెప్ట్గా క్రికెట్ కనిపిస్తుంది. బీసీఐ లాంటి ఆర్గనైజేషన్లు. బీసీఐ చైర్మన్ కూడా అమిత్ షా యొక్క కొడుకు జైషా. ఆ జైషాని ఏమన్నారు మన గౌతమ్ గంభీర్ గారు, క్రికెట్లో ఓవర్కి ఎన్ని బాల్ ఉంటాయో తెలియనోడు కూడా బీసీఐ చైర్మన్ అయిపోతుండు, క్రికెట్ను శాసిస్తున్నాడు అని చెప్పేసి గౌతమ్ గంభీర్ గారు అమిత్ షా కొడుకు జైషాని అన్నాడు. జైషానే ఇప్పుడు క్రికెట్ను ఒక కార్పొరేట్గా ప్రపంచంలో పెద్ద లీడ్ చేస్తున్నాడు. అయితే సరే, ఆ కాన్సెప్ట్ పక్కకు పెడితే నేనేమంటున్నా అంటే, ఎందుకు బాయ్‌కాట్ క్రికెట్ అనడం లేదు అని అంటే, క్రికెట్ దగ్గర డబ్బులు ఉన్నాయి. క్రికెట్ను నడిపించేటోళ్ళందరూ కూడా పెట్టుబడి పెట్టేటటువంటి పెట్టుబడిదారీ వ్యక్తులు. దాంతోపాటు పెట్టుబడి అంటే ఏంది, కొంత డబ్బు పెట్టి మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేటోడు వాన్నే పెట్టుబడిదారుడు అంటాం. అంటే క్రికెట్ మీద పెట్టుబడులు జరుగుతున్నాయి. అందుకే ఏదైనా కూడా బాల్ ఒకటే వేయడము, ఏదైనా కూడా బ్యాట్ ఒకటే కొట్టడం, ఏదైనా కూడా గదే ఓవర్లు, కానీ దాన్ని డివైడ్ చేసిరు. ఎట్లా, టెస్ట్ మ్యాచ్లుగా, టెస్ట్ సిరీస్లుగా, ఇంకోటి T20గా, ఇంకోటి వరల్డ్ కప్గా, ఇక ఏవేవో రకరకాలుగా డివైడ్ చేసి వాటిని ఆడిపిస్తారు. ఇవి చాలదన్నట్లు ఐపీఎల్గా కూడా డివైడ్ చేసిరు. ఐపీఎల్గా డివైడ్ చేయడం వల్ల ఇంకెక్కువ మార్కెటింగ్ జరుగుతుంది, ఇంకెక్కువ వాణిజ్య ప్రకటనలు జరుగుతాయి, ఇంకెక్కువ అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది, ఇంకెక్కువ వ్యాపారం జరుగుతుంది, ఇంకెక్కువ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పెట్టుబడుల్లోకి రాజకీయవేత్తలు వచ్చేసిర్రు, చదువుకున్న వాళ్ళు వచ్చేసిర్రు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు వచ్చేసిర్రు, ఇక ఎవరెవరో వచ్చేసిర్రు. అందరూ వచ్చేసి ఐపీఎల్ మీద పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెట్టి అక్కడ మనీ జనరేట్ చేస్తున్నారు. ఈ మనీ ఎవరు జనరేట్ చేస్తున్నారు అన్నప్పుడు మనకు జనరల్ క్వశ్చన్ వస్తుంది. ఆర్‌సీబీని ఎవరు స్టార్ట్ చేశారు? విజయ్ మాల్యా. మరి కోల్కతా నైట్ రైడర్స్ అన్నప్పుడు పేరు ఎవరిది వస్తుంది? షారుఖ్ ఖాను. ప్రీతి జింటా ఒక పంజాబ్ లాంటి ఓ టీంకి. ఇట్లా ప్రతి ఒక్క టీం వెనుక ఎవరున్నారంటే పేద వ్యక్తులు, ఏదో నార్మల్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తులు లేరు. వాళ్ళంతా
పెట్టుబడిదారి ఉన్నటువంటి వ్యక్తులు, పెద్ద డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, వ్యాపారం నేర్చినటువంటి వ్యక్తులు, వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళంతా. క్రికెట్ డెవలప్ చేసేటోళ్ళు కాదు వాళ్ళు. వ్యాపారాన్ని డెవలప్ చేసేటోళ్ళు, కొంత పెట్టుబడి పెట్టి మళ్ళా పెట్టుబడిని రివర్స్ వాళ్ళు లాభాలు తీసుకునేటోళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళకి పెట్టుబడిదారీ వ్యవస్థలందరికీ కూడా బీజేపీ ప్రభుత్వం అండదండలు అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకుపోతున్నారు. కాబట్టి వీళ్ళకు మనము నెగిటివ్ మాట్లాడదు. కాబట్టి అంటే స్థానికంగా ఉన్నటువంటి చదరంగము వాటికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎంత ఇస్తారో కానీ క్రికెట్కి మాత్రం అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. కబడ్డీకి ఎంతో కొంత ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ అంతకంటే ఎక్కువ క్రికెట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకయ్యా అంటే ధనం మూలం ఇదం జగత్. ఏదేం చేసినా కూడా ఆ ధనంతో అంత ముడిపడి ఉన్నది. కాబట్టి కరల్ మార్క్స్ అన్నట్లు ఏమన్నారు కరల్ మార్క్స్? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్ల బీజేపీ గవర్నమెంట్ కాదు, ఇంకో కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఇంకో గవర్నమెంట్ ఎవరున్నా సరే, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఈ పెట్టుబడిదారీ వ్యక్తులకు, ఈ పెట్టుబడిదారీ విధానానికి, పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండాల్సిందే. ఉండకపోతే తెల్లారటికల్లా వాళ్ళ గవర్నమెంట్ ఉండదు. ఐపీఎల్ ద్వారా ఈ 11 మంది కాదు, ఇంకో 111 మంది చచ్చిపోయినా కానీ క్రికెట్ను బ్యాన్ చేయరు. ఇంకో 1000 మంది చచ్చిపోయినా కానీ ఈ క్రికెట్ మీద విమర్శలు రావు. ఎందుకు రావంటే పెట్టుబడిదారీ వ్యవస్థలు నడిపిస్తారు కాబట్టి దీన్ని. అందుకే బిహైండ్ ఆఫ్ ద రీజన్ పెట్టుబడిదారీ యొక్క లాభాల కోసం పనిచేసేటటువంటిది ఈ క్రికెట్ అనేది. పెట్టుబడిదారీ వ్యక్తుల యొక్క లాభాల కోసమే నడిపించేటటువంటి సృష్టించబడ్డటువంటి ఐపీఎల్ అనేది ఎవరినో గ్రౌండ్లో ఉన్నటువంటి టాలెంట్ బయట తీయడానికి, దానికి దీనికి ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు. కానీ వీళ్ళ యొక్క లాభాల ఆర్జనకు, ధనార్జనకు పెట్టుబడి పెట్టి మళ్ళీ రివర్స్ లాభాలు పెంచుకునేటటువంటి కాన్సెప్ట్తో మాత్రం ఖచ్చితంగా పెరిగింది ఐపీఎల్ అని. ఐపీఎల్ యొక్క వాణిజ్య ప్రకటనలు కావచ్చు, ఏ మ్యాచ్కు ఎవరెవరు ప్రకటనలు వస్తున్నాయి, ఏ సందర్భంలో ఏ యాడ్స్ వస్తున్నాయి, ఏ మ్యాచ్ ఏ స్టేడియంలో పెడుతున్నారు, ఏ మ్యాచ్ వెనుక ఏ వ్యక్తి యొక్క హస్తం ఉన్నది, ఏ టీంలో వెనుక ఎవరెవరు ఉన్నారు, ఆ వ్యక్తి యొక్క ఆర్థిక హోదా ఎంత, మరి ఇవన్నీ గమనించినప్పుడు ఖచ్చితంగా ఐపీఎల్ అనేది చాలామంది మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది ముందే అని అంటున్నారు. మరి ఆ వాదనలో నిజం ఎంత అనేది మనకు తెలియదు. కానీ ముందే క్రియేట్ చేసి లాభాల కోసం మాత్రమే క్రియేట్ చేయబడ్డటువంటి గేమ్ అని మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది.